సేవకు గాను సంకల్పం చెప్పబడుతుంది. అందరూ స్వామివారిని ప్రార్థన చేసుకొని సంకల్పం అందరూ చెప్పుకోవాలి. అందరూ చెప్పండి. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రిదం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఘనార్ణవం శుక్లాం భర్వరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథౌ మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సభ్రాత్రకస్య సబాంధవస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం. అందరూ తమ పేరు గోత్రము పిల్లల పేర్లు బంధువుల పేర్లు మనసులో సంకల్పం చేసుకొని అందరూ ప్రార్థన చేసుకోండి. எல்லாரும் தம் பிள்ளைகள் புத்திரி புத்திரிகள் பந்துகள் எல்லா பேரையும் சங்கல்பம் பண்ணிட்டு ಪ್ರಾರ್ಥನೆ பண்ணிக்க வேண்டியது. ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಮಕ್ಕಳು ಬಂಧುಗಳು ಎಲ್ಲ ಹೆಸರನ್ನ स्वामी हत्र प्रार्थने ಮಾಡಿ नमस्कार ಮಾಡ್ಕೋಬೇಕು. सब आदमी के लिए सब नाम से भगवान के लिए संकल्प करने का प्रार्थना करें, प्रणाम करो. मम सह कुटुंबस्य संभवत नियमेन संभवत कालेन संभवत द्रव्येण श्रीमते वैकानस भगवच्छास्त्र मार्गेण कल्याणोत्सवम् आचार्य मुखेन अहम कारयिष्ये. सर्वं श्रीनिवास अर्पितमस्तु. नमो नारायणाय. क्षीरे सर्पित्तिले तैलं पुष्पे गन्धः फले रसं काष्ठे अग्निमिव सर्वव्यापिनं పరమాత్మానం. పాలల్లో నెయ్యి, తిలలందు తైలము, పుష్పములయందు గంధము, ఫలములందు రసము, కాష్టమునందు అగ్ని ఏ విధంగా సూక్ష్మరూపాలలో ఉంటాయో అదేవిధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ శక్తి మనము చేసేటువంటి అనేక ఉపచారాలు సాధనల వల్ల బహిర్గతమై మనకి సర్వ కార్య సాధనకు ఆధ్యాత్మిక తత్వ చింతనకు ఒక మార్గంగా ఆ శక్తి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది. అదిగో ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భగవత్ శక్తి రూపంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఒకనాడు సుఖమహర్షుల వారు పరీక్షిత్తు మహారాజుతో చెప్పారట, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పనిలేదా అని.
ఈ హరి అంతటా వ్యాపించి ఉన్నాడు అని అటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో అంగంగా విశ్వక్సేనుల వారి ఆరాధన. భృగ్వాద్మని అపుత్ర తస్మై శ్రీ గురవే నమః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేరవిజయాత్మోదయ ధ్రువానే ధర్మధర్మమ. అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే తేషాం నిత్యావయుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శుక్లాం వరదరం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యస్సద్రవక్రాద్యా పారిషద్యా పరస్సదం విఘ్నం నిఘ్నం సదం విశ్వక్సేనం తమాశ్రయే. అసదేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పరిషోత్రస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమి లీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి శుద్ధపుణ్యాహవాచనం కరిష్యే. ఆధౌ నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ధారాసరప్తస్తుమానదేజో సరస్సరస్య పరిపూర్ణదేజో అపోమి గృహన్ బలిపాదేశ్యే గణోమి దత్తాం ససర్గం సుధర్మ. ఇదమాపశివా శివదమా శాంతా శాంతరమా శుభా శుభదమా పూతా పూజనమా పుణ్యా పుణ్యతమా వేద్యా వేద్యనమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సౌర్యస్య రశ్మిభిః. సర్వతేజలం పుణ్యం పావనం ముక్తికారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన. సర్వతేజలేభ్యో నమః. పుష్పగంధాక్షతేరభ్యర్చ్య సుపుణ్యతేర్థం కరోమి. గాయత్ర్యా ప్రోక్ష్యాం తస్య దువరేహేణ్యంబర్గో దేవస్య దేవహే ధియోయోన ప్రచోదయాదే. విశ్వక్సేన స్మృతో అనేతా భగవాన్ శుద్ధకర్మణః తస్యాసేముపాసీత విజ్ఞానాముపశాంతయే. ఓం ప్రేక్షామదేశో విబుధానామనాభిః యామే సస్తాం దురితాం దదాతో. ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి సూత్రవతీమావాహయామి జయామావాహయామి. సూత్రవతీ జయాజగిత విశ్వక్సేనా నిర్మః ధ్యాయామి. ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఔపచారిక స్థానం సమర్పయామి. వస్త్రయజ్ఞోపత్రయాపణార్థే పుష్పాణి పూజయామి. అక్షతాని సమర్పయామి. జపమాగ్రాపయామి. దీపం దర్శయామి. యదా భాగసః గూఢోపహారనైవేద్యం సమర్పయామి. భోగీఫల తాంబూలం నివేదయామి. సూత్రవతీ జయాజగిత విశ్వక్సేనాయ నమః. సుప్రీతః సప్రసన్నः వరదా భవంతో. సుమన్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సప్రోక్షితం మస్తో. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతిః. సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వా ఏతయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. సామ్యంత ఘోరాణి సామ్యంత పాపాని సామ్యంత్వా ఏతయః. శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. అతో దేవా అమంతురో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దతే పదం సమోఢమస్య భాగం సురే. త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతే వ్రతాని పస్పదే. ఇంద్రస్య యజ్ఞస్సగా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంత సూరయః. దివేవ దక్షురాచరం తద్వ్యప్రాసో విపంజమో జాగృవాగం సస్య విందతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిస్తనయామ దేవాః. భద్రం పశ్యేమార్షపరిరత్రాః. పుణ్యాహవస్తో శివవస్తో ఆయుష్యవస్తో ఆరోగ్యవస్తో అచలమైశ్వర్యవస్తో. యత్పాపం తత్పశతమస్తో తత్శ్రేయస్తో. శివం కర్మాస్తో శివపక్షోస్తో శివార్ధవసంతో శివారి నక్షత్రాలు భవంతో. తత్తుల్యం నక్షత్రం కర్వేదోపయోషం యథా వైశోర్యోదయదే అగనక్షత్రం నయదే యావదోర్యోగస్యేదే యత్ర పంచం తస్యేదాకార్యే స్యాదే. పుణ్యాహమేవ కృతే. అసదేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే ప్రజోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సస్యేమో లీలాసమేతస్య శ్రీనివాసస్వామినః వైవాహికోస్మకర్మణి స్వస్తి భవంతో. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నష్టాక్షో హరిషదేవిః. స్వస్తి న బృహస్పతిర్దధాతు. అస్మిన్ పుణ్యాహం కర్మణి
वृद्धे समृद्धे प्रत्यास्मव्यै नमसो वसत्या मित्रं देवं मित्रदेवं नास्तौ अनुराधानवशा वर्धयन्तः सदन्ती व्यामसदस्तवीराः आपो हिष्टावयो भुवस्थानवोऽस्य विराजना महेरणा इदक्षते सोमस्मितमोरदस्तस्य वाद्यध्यानः उददेव मातरः तस्मारङ्गमामवो यस्वक्षया जन्मदा आपो जनैताजुरः हिरण्यवर्णा सदयः पावकायासिरातकस्य भो यास्मिन्द्रः अग्निर्यागर्भं तद्रेवरो वास्तान आपस्तग्गस्यो नाभवन्तो या सागुं राजा परिणो या जवत्ये सत्यामृते उपसञ्जनानाम् मदोसुतस्तुतयो याक्पावकास्तान आपस्तग्गस्यो नाभवन्तो यासां देवादिविदन्ति वक्षय्यान्तरिक्षै बहुधा भवन्ति या पृथवे वयदा शुक्रास्तान आपस्तग्गस्यो नाभवन्तो शिवेन माचक्षुषामस्य वयामय वचनं मे आपोहिष्टावयोपवस्थानवोर्त्यै जरादुना दिवस्य स्वान्तरिक्षय दस्मावृया संहवर्चसवसे ब्रह्मवर्चसायत्वा अवमानस्य वर्जनः पवित्रेण विदर्शिनिः यत्पोदासमनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनुमोदया पुनन्तविश्व आजवः जातवेद पवित्रवदे पवित्रेण परागिमा स्वक्रेण देवदेद्यते अग्नेः कृत्वा इतोऽयं वृणो यत्ते भवतमर्चसे अग्नतेन मन्तरा ब्रह्मतेन परेमहे उपाभ्यां देवसविदः पवित्रेण सवेन च इदं ब्रह्म परेमहे वैश्वदेवे पुनरे देव्यागाय वैदक्वे तनुवो वेदवृष्टाः तयामतिरमाद्येषु वयस्सुज्ञानिनो मुनीनां वैश्वानरो वज्रतन्मापनातो पादप्राणे वै शिरोमयोवोः जावावृतवे वयसावयोभिः मृदावरे यज्ञेनापनीता बृहस्पतिर्दभिः परशिष्टैर्देवमन्नुभिः अग्ने कृत्वे ब्राह्मा तेन देवावृता तेनावो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म परेमहे यक्पावमान्यैरध्ययते रजवस्तं मृदकं रसो सर्वं समुदवस्नादे सवितं भावविस्मना पावमान्येद्यो अद्यैति रजवस्तं मृदकं रसो तस्मै सरस्वते गृहे क्षेरगं सर्पिर्मदोदकं पावमान्ये स्वस्तजनैः सुगाहे वयस्मृतिः रजवस्तं ब्राह्मणे सदगम् इदं पावमान्ये विशन्तनः इमं लोकमदोदकं कामाः समर्दयन्तनः देवैर्देवैः समावृताः पावमान्ये स्वस्थजनैः सुदुगाहे वयस्मृतिः रजवस्तं ब्राह्मणे सदगम् इदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशरा तेन सहस्रधारेण पावमान्यत्परन्तुमां प्राजापत्यं पवित्रं सदोत्मायकं हिरण्मयो तेन ब्रह्म विचोदयो ओदं ब्रह्म परेमहे इन्द्रस्वहेते सगमावरातो सोमस्वस्यावृणस्तमेज्या यमो राजा वृणादिपुरागमा जातवेशा भोजनं जावनातो तस्सय्यो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञोदे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वं जगातवेषजं सन्धो अस्तद्युपदे सञ्चतुष्पदे ॐ स्यां तस्यां तस्यान्तिः प्राच्यां देवार्तयो मार्गेन्दां दक्षिणायाम् इदमासाः पितरो मार्गेन्दां प्रवेत्यां देवा यज्ञपदयो नागेभ्यो मार्जयन्तां स्वाङ्ग्रदोषे देवस्तत्पादमुदप्रसवे अस्तिरोर्बाहुभ्यां वोष्णो हस्ताभ्यां प्रतिगृह्णामि राजा त्वावरुणो नैतदेव दक्षिणे हिरण्यं कैरामृतत्वमस्यां मयो धात्रे कामप्रग्रहेत्रे कैगङ्गस्मादात् कामः कामाय कामो धाता कामकं समुद्रमाविशा कामेनत्ते येषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन दप्रदे गृह्णातु सूत्रवते दयासगित श्री विश्वक्सेनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं वरदागमनाय च श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु। नमो वेङ्कटेशाय सरौतस्मात् स्मार्तादिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थ विधये विखनसे नमः। వికనస మహర్షుల వారు ప్రతిపాదించినటువంటి విధంగా అర్చనా విధిలో వైకానస ఆగమోక్తంగా
అనంత కళ్యాణ గుణధాముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా స్వర్ణసింహాసనం పైకి పెండ్లి కొడుకుగా వేంచేపు చేయబడ్డారు ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో. ప్రతి నిత్యము సంపంగి ప్రదక్షిణ ప్రాకారంలో గల కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో స్వామివారికి ఉభయనాంచారులకు జరిగే తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేసి ఆ తదుపరి స్వామివారి యొక్క సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని జయా సూత్రవతి సమేతంగా కళ్యాణ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమంతో వరుణ దేవుని యొక్క ఆవాహన ఆరాధనతో పాటుగా సమస్త వస్తు ద్రవ్య శుద్ధిని జరిపించిన పిదప అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు సభక్తిపూర్వకంగా. భక్తానుకంపయాదేవో యస్మిన్నా ఆవిర్భవేత్ స్వయం తస్వయం వ్యక్తముద్విష్ణం సర్వలోక శుభప్రదం. భక్తజన రక్షణకై స్వయంగా భగవానుడు దేవదేవుడు స్వయంగా ఆవిర్భవిస్తారట. వాటిని స్వయం వ్యక్త క్షేత్రాలు అంటారు. ఈ స్వయం వ్యక్త క్షేత్రాలు 8 శక్తి సంపదలుగా ఈ భరతావనిలో విలసిల్లుతున్నాయి. అవి శ్రీరంగం, శ్రీముష్ణం, వెంకటాద్రి, సాలగ్రామం, బదరికాశ్రమం, కాంచీపురం, నైమిషం అనేటువంటి ఈ 8 కూడా స్వయం వ్యక్త విష్ణు క్షేత్రాలు. అటువంటి క్షేత్రమైన వెంకటాద్రి పర్వతం పైన ఈ రోజున స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న తిరుకళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా మంగళ వాయిద్య ధ్వనులతో గుడాపహారాలతో గుడ నైవేద్యాలు, మంగళకర ద్రవ్యాలు, పుష్పాలు, తులసి సమస్తమైన మంగళకరమైనటువంటి చిహ్నాలతో ద్రవ్యాలతో సమస్తమైనటువంటి వేదమంత్రాలతో ఘంటానాదాలతో జరుగుతున్నటువంటి స్వామివారి కళ్యాణోత్సవ కైంకర్యంలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేసి కైంకర్య పరులు రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఔపచారిక స్థానం సమర్పయామి, వస్త్రగ్రాపత్రయాపణార్థే పుష్పాన్ని పూజయామి, ధూమాగ్రాపయామి, దీపం దర్శయామి, తాంబూలనివేదయామి, గుడోభాద్రనివేద్యం సమర్పయామి, సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతో. ఓం స్వస్తి నామవేదానస్తి నామగస్తవేదర్వణః స్వస్తి భోజాచురోదనాజన స్వస్తి ద్యావా ప్రథమే సోచేతునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పదేః బృహస్పతిం సర్వాగరం స్వస్తయే స్వస్తి నాదిత్యాసో ప్రబంధునః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్నిస్వస్తయే దేవ పృవస్వస్తయే స్వస్తి నా రుద్రః పాతం వశః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్తే రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనోచరేమ సౌర్య చంద్రమసా వివా పునర్దదాజాగ్నయ సంగామేమహే స్వస్తయనంతాక్షమరిష్టనేమి महर्भोदं वायसं देवदानामसुरग्निन्द्र तं दस्तदोमार्ह्यमाहं भोचामाङ्गे सत्याद्येयं मनसा जिराज्यं प्रेतवाणि शरणं प्रपद्ये स्वस्ति संभागे स्वभायन्नो अस्तु शुभकं शुभम्. అలనాడు అన్నమయ్యకు అలమేలు మంగమ్మ చేయెత్తి దారి చూపించిని నడిపించిన 7 కొండలపైన ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో శరత్ ఋతువులో బృహస్పతి వారమైనటువంటి ఈ రోజున స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు జరుగుతున్న కళ్యాణోత్సవ కైంకర్యంలో విశేషమైనటువంటి ఉపచారము రక్షాసూత్ర ధారణ. స్వామివారు అండపిండ బ్రహ్మాండ నాయకుడు కావచ్చు, కానీ ఆ కళ్యాణ వేదిక పైన కళ్యాణమూర్తిగా కొలువై పెళ్లి కుమారుడిగా అర్చక స్వాముల వారు అందిస్తున్నటువంటి ఉపచారాలను స్వీకరిస్తున్నారు. అందరూ కూడా భక్తితో వీక్షించండి.
అక్కడ కైంకర్య పరులు అందిస్తున్న అర్ఘ్య పాద్య ఆచమనీయమైనటువంటి సమస్తమైన ఉపచారాలను స్వీకరించి ఆ తదుపరి లోక రక్షణ కోసం, భక్త జన రక్షణ కోసం స్వామివారు ప్రతిసర బంధనం అనేటువంటి రక్షాసూత్రాన్ని తన చేతికి ధరించబోతున్నారు. భక్తుల కోసం, భాగవతుల కోసం, లోక కళ్యాణం కోసం సంకల్పం చేసుకుని మహావైకుంఠం నుంచి దిగివచ్చి భూలోక వైకుంఠమైన ఈ వెంకటాద్రిపై కొలువున్న ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. భక్తుల పాలిటి కల్పవృక్షం, చింతామణి, కామధేనువు, జగత్ కళ్యాణం కోసం బద్ధకంకుడైనటువంటి స్వామివారు ఆ బద్ధ కంకణత్వంతోనే రక్షాసూత్ర ధారణను కూడా ప్రతి నిత్యము స్వీకరిస్తూనే ఉన్నారు. ఈ శుభదినాన శ్రీవారి కళ్యాణోత్సవంలో కళ్యాణ కంకణాన్ని ధరిస్తున్నటువంటి స్వామివారిని చూసినంత మాత్రాన మన గృహాలలో కూడా సమస్త శుభాలు, సకల మంగళాలు, కళ్యాణాలు జరుగుతాయన్నది వేద విహితమైనటువంటి వాక్యం. స్వామివారికి ఉండేటువంటి పంచాయుధాలు సుదర్శన చక్రం, పాంచజన్య శంఖం, కౌమోదకి ఖడ్గం, శాంఘమనే ధనుస్సు, నందకమనేటువంటి ఖడ్గం. ఆ నందకాంశ సంభూతుడైనటువంటి అన్నమయ్య అలనాడు భక్తితో స్వామికి నెరపినటువంటి కళ్యాణమే ఈనాటికి భక్తుల పాలిటి కొంగు బంగారమై స్వామి యొక్క అనుగ్రహాన్ని అరక్షణంలోనే పొందేటువంటి దివ్యమైన భవ్యమైన ఉత్సవంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యం ప్రతినిత్యము అత్యంత నిష్ఠాగరిష్టతతో శ్రీవైకానస ఆగమోక్తంగా భక్తుల సమక్షంలో నిర్వహించబడుతోంది. ఎవరైతే స్వామిని అనన్యమైనటువంటి భక్తితో ప్రార్థిస్తారో అటువంటి వారిని స్వామివారు రక్షిస్తారు. అలనాడు భక్త ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడి నుంచి రక్షించినటువంటి స్వామి మనల్ని రక్షించాలంటే మనము కూడా బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడిలా పానీయంబులు త్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసాలీల నిద్రాదుదుల్ సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ప్రహ్లాదుడు స్వామిని ఎలా తలుచుకునేవాడు, ఎప్పుడు తలుచుకునేవాడు, స్వామిని ఏ సమయంలో పూజించేవాడు అంటే నీళ్లు తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు, నిద్రించేటప్పుడు ఆ నారాయణుడి పాదపద్మాలనే ధ్యానం చేస్తూ ఉండేవాడట. అటువంటి వారిని స్వామి తప్పక రక్షిస్తారు. కాబట్టి మనం కూడా స్వామిని అనన్యమైనటువంటి భక్తితో కీర్తిస్తూ నామ జపంతో తరించాలి. 84 లక్షల జీవరాశులలో భగవన్నామం చెప్పగలిగిన ఏకైక జీవరాశి కేవలం మానవులు మాత్రమే. ఈ కలియుగంలో భగవన్నామంతో ముక్తిని పొందవచ్చు. కాబట్టి గోవిందా గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అంటూ స్వామి సన్నిధానంలో ఉన్నంతసేపు గోవిందనామాన్ని కీర్తిస్తూ లౌకిక విషయాలను ప్రక్కకు పెట్టి స్వామి పాదాలపైన మన యొక్క మనస్సుని నిలపగలిగితే ఆ స్వామి మన రక్షకుడై నిలబడి వనమాలి గదీశాంఖి శంఖి చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు, మనల్ని కాపాడడానికి స్వామివారే వస్తారట. అలనాడు గజేంద్రుణ్ణి కాపాడినటువంటి స్వామి తన భక్త రక్షణ కోసం కలియుగంలో వెంకటాద్రి పర్వతం పైన వేంచేపు చేసి ఉన్నారు. అదిగో భూదేవి అమ్మవారికి సమర్పించబోతున్నటువంటి రక్షాసూత్ర ధారణ, స్వామివారి దక్షిణహస్తానికి ధరింపజేసినటువంటి రక్షాసూత్ర ధారణ మనందరం వీక్షించాం. ఆ పరమపావన దివ్యమంగళమూర్తికి ధరింపజేసిన రక్ష మనం దర్శించడం ద్వారా మనందరం కూడా స్వామి రక్షణ వలయంలోకి చేరతాం. అమ్మవారికి కూడా వామహస్తానికి రక్షాసూత్ర ధారణ చేసి పరిపరి విధాలుగా ఆ అమ్మని వేడుకుంటూ ఉన్నారు కైంకర్య పరులు. ఆ తదుపరి వారు కూడా ఈ ప్రతిసర బంధన కార్యక్రమాన్ని స్వీకరించబోతున్నారు.
సమస్త కళ్యాణ గుణధాముడైనటువంటి అపరిమితమైన శక్తి కలిగినటువంటి ఊహాతీతమైనటువంటి శక్తి భాండమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం అంటే మాటలా అత్యంత నిష్ఠతో కూడిన వికనస మహర్షులు ప్రతిపాదించిన విధంగా ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని జరిపించాలంటే ఎంతో శక్తి కావాలి, ఎంతో భక్తి కావాలి. దాన్ని ప్రసాదించమని స్వామి పాదాలను శరణు వేడుతూ ఆ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియని జరిపించబోతున్నారు. శ్రీనివాస స్వామినః వైవాహికో స్వకర్మణి అంకురార్ప ఆఘార కర్మ కరిష్యే యదో నిలగ్నాలిం ప్రోక్ష్యాం మయి దేవానంతాం దేవ్యాజుహోతిః దేవ్యాహోతారాం అదేస్యాస్యామగాః ఏకస్యన్నో జాతా ప్రథమేతోసాతాం తస్సదివరేహేణ్యంబర్కో దేవసదేమహేది యోజన ప్రచోదయాదే జాతవేదసే భవనస్య అరణం గృహీత్వా జాతవేష్యే అంగదత్తానంద్యోః కృతిఘ్వప్రజ్వాల్యాం జాతవేదసే భవనస్య అరణం గృహీత్వా జాతవేష్యే అంగదత్తానంద్యోః కృతిఘ్వప్రజ్వాల్యాం ఉపావరో అగ్నిధాయ అగ్నాయాఖ్వేతే గుణానో హోదా సత్యపరిహషే అజితే నమన్నస్వ సరస్వతే నమన్నస్వ దేవసవిత ప్రసోభా తస్సద్వరేహేణ్యంబర్గో దేవసదేమహే ధియో యో న ప్రచోదయాదే బ్రహ్మద జ్ఞానం బ్రహ్మం ప్రసాదేయో దేనాభ ఓం భోః బ్రహ్మాణమావాహయామి ఓం భువః ప్రజాపతిమావాహయామి ఓం సువః పితామహమావాహయామి ఓం భోర్భవస్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణ భృత్యా సోమో దేనుగం సమోవాహయామి యజ్ఞాంగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః సర్వోపచారేణ భృత్యా బ్రహ్మణ్భోజయామి అదే శర్మానోస్తో ఓం ప్రోక్ష్య పాత్రాదానామాధాయ అపోదాగ్రే ప్రోక్షితాస్తాం విష్ణాస్తుపోసి ప్రాచ్యాం విష్ణాస్తోపోసి దక్షిణదా విష్ణాస్తోపోసి విష్ణాస్తోపోసి పశ్చిమ సౌధత్తాం విష్ణాస్తోపోసి సుతాసి గురువాసి కారుణాసి కారందర్చో దేవేందర్య పృథివ్యాపోరిష్యామి బ్రహ్మణ్య పరేష్యామాంచ అద సర్వానోస్తం ఓం ప్రోక్ష్యాం పర్ఖో దేవసమహి ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మర్తానావాహయామి రుద్రానావాహయామి అపరూపాస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణువావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమావాహయామి కక్షమావాహయామి కక్షసోమవాహయామి ఔపాసిగ్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యవాత్రే ప్రజాపతే దుష్టరూపామి స్వాహా అంతరిక్షేణ భవితదో సూర్యస్సరస్మై స్వాహా దేవస్య స్వావస్యేన భవితదో సూర్యస్సరస్మై స్వాహా వాస్తవిక్పాలనావస్యేన భవితదో సూర్యస్సరస్మై స్వాహా కలసంపూర్ణా శ్వాసయిత్వా అక్షతాం అర్ధస్యాం ఆద్యాం చెరోభిః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయ నమః జాతవేదసే నమః ఐశ్వానరాయ నమః అచర్పణాయ నమః అగ్నిపురుషాయ నమః అజితే నమన్నస్వ హనుమతే నమన్నస్వ సరస్వతే నమన్నస్వ దేవసవిత ప్రసోభా కలసంపూర్ణాశ్వాసయిత్యాహారాంత ముహూర్తస్య ముహూర్త మహాంతో నిగృహంతు ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతే స్వాహా నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నే సోమాభ్యాగు స్వాహా
ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ మరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అప ఉపస్పృశ్య. ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్య చరం సాగిత్వాం గృహేత్వా పునరభిగార్య. ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓగం శివ స్వాహ ఓం భోర్భవ శివ స్వాహ. అయితే నమగస్తాః హనుమతే నమగస్తాః సరస్వతే నమగస్తాః దేవసవిత ప్రాసావేః. భగవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీమతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మణి ఆఘారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవా వైష్ణవం హోషే. అయితే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా దేవసవిత ప్రసోవా అతో దేవావంతునాయతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తనాభై స్వాహ. పదం విష్ణుచక్రమే త్రేదాదే పదం సమో నమస్య భాగం సురే స్వాహ. త్రేణుపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యః రోధర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోకర్మాణి వస్తదేతో వ్రతాని వస్పదే ఇంద్రస్యజస్సగాం స్వాహ. తద్విష్ణోత్ పరమం పదకం సదా వసంతి సూర్యః తవేవ చక్షురాదిరగ్ర స్వాహ. తద్వ్యప్రాసోమి పంచమో జాగృభాగం సస్యవందదే విష్ణోర్యత్పరం పదగ్ర స్వాహ. ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓగం శివ స్వాహ ఓం భూర్భువ శివ స్వాహ. అయితే నమగస్తాః దేవసవిత ప్రాసావీం. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే. పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు.
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు ధ్రువానిశాం విష్ణుభట్టరోరా శేషానా సహసోజా మనోగా బృహస్పతిర్వాజమిత్రాతమానः సంతు మాన హవినో గృణంతో ఇష్టం భో దివో దరుణ పృథివ్యానశేషానా జగతో విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానత విజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమాన ఉపకృప్తం క్లుప్తం శ్రేయోవసీయాయో సంబోధం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంహానే జ్యోతిష్మాగస్తేజస్వానాథభగ్గస్తపన్నపి తపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ స్వస్తి స్త్రీ కల్పద్రుమగామగ చింతామణి గజాది విస్తారకస్య దేవాసుర ప్రస్తారకస్య నిఖిలకముగమాయమానస్య వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవళనిర్మిత సంతానోధ్యాన పరివృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతమే వ్యక్తమదమహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత పృథవే క్షీరసాగరే శ్వేతద్వేపదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానాళాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రపడా మణిమండలమండితే దిగ్దండసుండార్తంబార్తం విదే లోకాలోకే చ వలైతే లవణా సాగరే ప్రవృతే జంబో ప్రక్షా సప్తే దీపైర్దేవదే మాహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే యమకూటాది మహారిష్టాత్మికే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మికే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందికే పంచాశట్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంబోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిముత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారశక్తి భృగువానుసారభిః భృగ్వత్రమరీచి కాశ్యపాభిః గురు చాతుర్లక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికలసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాక్ష గదాధరస్య శ్రీమో మహావైకుంఠరాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేన స బారహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య
అర్చావతాರದ ప్రద్యుమ్నావతారస్య భగవత పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేన స బృహస్పతి భారద్వాజ త్ర్యార్యాయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోర్జాదివసాదే పశ్చిదావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేన స బృహస్పతి భారద్వాజ త్ర్యార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య సమస్త దేవతాదిమకుట మణీచి విరాజిత పాదారవిందస్య అర్చావతాರದ ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేన స బృహస్పతి భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకైరుహార్ దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిక్షోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘు సామాద్వరణ సోత్రోద్భవస్య సకల వేద శాకాధ్యాయినీం ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స ప్రధాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కాశ్యపావశ్చారనైద్రవత్ర్యార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కరుణాఫలైర్భూషితాం దాస్యామిష్టవే తుభ్యం బ్రహ్మలోకే విదేశయాః కన్యాదానముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో ముహూర్తోస్తు. నమో వెంకటేశాయ. కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా అంటూ స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. ఈ కన్యాదానం దేనికోసం జరిపిస్తున్నారు అంటే, వారితో పాటుగా వారి ముందు 10 తరాలు, తరువాతి 10 తరాలు, మొత్తం 21 తరాల వారు తరింపజేయడానికి, అదేవిధంగా సమస్తమైనటువంటి నరకాలలో కుంభీపాక నరకాలలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా ఉత్తీర్యులయ్యే విధంగా ఈ సాలంకృత కన్యాదానాన్ని చేస్తున్నాము. విశ్వంభర సర్వభూతాః సాక్షిణ్యా సర్వదేవతాః ఇమే కన్యాం ప్రదాస్యామి. ఒక్క కన్యను కాదు,
2 కన్యలను ఇక్కడ దానం చేస్తూ ఉన్నాము. ప్రీణాతు కమలాపతి, కమలాపతికి ప్రీతిని కలగజేస్తూ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఈ కన్యాదానాన్ని చేస్తున్నామని చెబుతూ, అదేవిధంగా వారి యొక్క ప్రవరలను కూడా అక్కడ వేద పండితులు గానం చేశారు. మహాసంకల్ప గానంలో విస్తృతమైన భూమి యొక్క సమస్తమైన విశేషాలు వర్ణింపబడితే, అదేవిధంగా ఈ వరుడి యొక్క గోత్రనామాలు ప్రవరలతో పాటుగా వధువులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క ప్రవరలను, వారి గోత్రనామాలను, వారి తండ్రి నామాన్ని, అదేవిధంగా వారి యొక్క పుత్రపౌత్రులు అంటే స్వామివారు ఎవరికి పౌత్రుడు ఎవరికి పుత్రుడు, ఈయన పేరేమిటి, ఈయన యొక్క గుణగణాలేమిటి అన్న వాటన్నింటినీ కూడా ప్రవరలలో అక్కడ కైంకర్యపరులు వేద పండితులు గానం చేస్తూ ఉంటే, కైంకర్యపరులు తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. గోదాన సమస్తమైనటువంటి దానాల కంటే గోదాన కన్యాదానాని పృథివీరేణు సంఖ్యయా దుర్భిక్షే జాహ్నవీ తీరే ప్రత్యహం కోటి భోజనం త్వన్నామస్మరణాత్తుల్యం నామ మాహాత్మ్యమీదృశం తస్మాన్నామ స్మృతి సిద్ధ సులభా పురుషార్థదా అన్నారు. అంటే ఎన్నో గోదానాలు కన్యాదానాలు, అదేవిధంగా కరువు కాలంలో గంగానదీ తీరంలో ప్రతిదినము కోటి బ్రాహ్మణ సమారాధనము చేస్తే ఎంత ఫలితాన్ని ఎంత పుణ్యాన్ని పొందుతారో అవన్నీ కూడా కేవలం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారి యొక్క శ్రీవారి యొక్క నామస్మరణతో తుల్యమవుతుందిట. పైన మనం చెప్పినటువంటి గోదానమైన కన్యాదానమైన ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప సమస్తమైన ద్రవ్యాలు వాటికి ఎంతో శ్రమతో మనం చేయవలసిన అవసరం ఉంటుంది. మరి దీన జనులమైనటువంటి మనం అందరం కూడా అటువంటి దానాలు చేయాలంటే కష్టసాధ్యం కదా. కానీ అంత కష్టాన్ని కూడా పరమాత్మ మన మీద అపారమైన దయతో కేవలం తన నామస్మరణ ద్వారా మనకి అటువంటి ఫలితాన్ని ధారపోస్తూ, అందులో ఈ కన్యాదానం ఒక పక్క గృహస్థులు జరిపిస్తూ మరొక ప్రక్క స్వామివారి నామాన్ని జపిస్తూ, నామజపమే కోటి కన్యా మహాదానం అన్నారు. గోవిందా అని ఒక్కసారి పిలిస్తే భక్తితో పిలవాలి. నిజమైన భక్తితో ఎవరైతే స్వామి పట్ల అనరతమైనటువంటి శ్రద్ధతో స్వామి పాదాలపైన వారి యొక్క దృష్టిని నిలిపి గోవిందా అని ఒక్కమారు పిలిస్తే చాలట, కోటి కన్యా మహాదాన ఫలితాన్ని స్వామివారు మనకు అందజేస్తారు. అటువంటిది ఒక ప్రక్క మనం కన్యాదాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ వీణుల విందుగా వేదమంత్రాలను ఆలకిస్తూ దర్శిస్తూ గోవిందనామాన్ని జపించడం పూర్వజన్మ పుణ్యఫలం. ఆదిత్యా విశ్వైదస్మై వావసవస్య సమావరన్ మేధినీ దేవే వసుంధరా సాద్వసుదా దేవేర్వాసవే బ్రహ్మవర్చసప్రచుడాం స్తోత్రం చక్షుర్మనః మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే కంఠే భద్రామి శుభగే కంఠే వసరదాం సదాం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ప్రయతాం ధ్రువం సుమంగళే రిజం వదోరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్మయస్మై దత్వాయాదాస్తం విపరేతనాం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతవే కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు.
సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము శ్రీనివాస వివాహ గోస్వకర్మణి प्रदान होम होशे अग्निय मनुस्वा हृदय मनुस्वा सरस्य मनुस्वा देवद प्रदोवा अग्नेय प्रदमोद उदान मजे जमराजा पत्रमोदा स्वाहा इमं मेन जस्वादके स्वाहा तत्वाय रंदमान सदासा आस्ते यजमानो हविर्भिः अहेरमानो आयु प्रमोषे स्वाहा चित्तं जस्वाहा चित्तित जस्वाहा आकोदं जस्वाहा आकोदं जस्वाहा विज्ञानं जस्वाहा विज्ञानं जस्वाहा मनः जस्वाहा सप्तरे जस्वाहा परद जस्वाहा वनमा जस्वाहा अंद्रं जस्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा भोगं स्वस्वाहा ओम भूर्भुव स्वस्वाहा अग्निर्वगस्ताः तदुदप्रासावेः अस्रेवदेवस्मगतो नारायणस्य श्रेयःपदे परिशोत्तमसस्त्रपतिग्राण्डगोरे ब्रह्माण्डनायकस्य श्रीभोमनिराजवेदस्य श्रीस्तिर्वास्वामिनः विवाहिकोस्त्वकर्मणि राजहोम होशे अग्निय मनुस्वा हृदय मनुस्वा सरस्य मनुस्वा तेजोद प्रसोवा हिमालयाजानविगार्या हिमालयाजानापतयो अवित्रमोदा स्वाहा नर्य प्रजान् मे गोपायान् अमृतत्वाय देवसे जाताञ्जरिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अधर्वपदन् मे गोपाय रसमन्नमिहायुषे अदब्धायोऽसीदनाम् अविजन्नः पितं कृण सज्ञस्य पदोन्मे गोपाय द्विपादो ये च दुष्पटः अष्टासवा श्रिया जिहाग्ने ये चैत सभा आसुगाः सप्रभसभान्मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावदः कुरोम् सर्वमायुरुपासदाम् अहे बुद्नय मन्त्रन्मे गोपाय यमुषयस्त्रियै यदा विदुः मृगस्तामानि गोगंसे साहिस्रैरमृता सताम् ॐ भो स्वाहा ॐ भुव स्वाहा भोगं स्व स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदिते नमगस्ताः अदिते नमगस्ताः हनुमते नमगस्ताः सरस्वते नमगस्ताः देवसविधप्रासावेः असुरेव देवस्य भगवतो नारायण श्रीपदे पुरुषोत्तमस्य स्त्रिपदग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि लाजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुलादोषादि
सर्वदोष प्रायश्चित्तार्थम अदो देवा वैष्णवम होषे अद्यामनस्वा हृदयामनस्वा सरस्यामनस्वा तेजोद प्रसोवा अदो देवावन्तुराय द्वा विष्णुचक्रमे पृथिव्या सप्तनाम स्वाहा इदं विष्णुचक्रमे त्रेदान देवदं समोनवस्य वागं सुरे स्वाहा त्रेणुपदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तदो धर्मानुधारयन् स्वाहा विष्णोः कर्माणि वස්සते ततो प्रदानि वस्पदे इन्द्रस्य यज्ञस्सगां स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः तमेव चक्षुरादिरग् स्वाहा तद्व्यप्रासो विपञ्चमो जाग्रवागं सस्यविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अग्निर्मग्गस्ताः ते सौदप्रासावेः असुरेव देवस्य भगवतो नारायणस्य श्रीमतिग्रांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभोमनिलासवेदस्य से स्थिरवास्वानः वैवाहिकोस्वकर्मणि उपनिष्ठान्त होम हौषे दिवागरम अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा अधोष्टेभ्यः स्वाहा तेरुष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा तेजो दैवे स्वाहा समिधसे तेजोसे देवे स्वाहा सौस्यवसुदेवाय स्वाहा सौर्यस्तदेमहे चक्षुर्मे पाहि स्वाहा वायुर्मे देमहे राम्ये स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिर्ने पाहि स्वाहा सप्तजिह्वासुतप्रियाणि सप्तहोत्राधात्माज्ञानकृते स्वाहा मानज्ञानकृतेन ओर्णादिमावदे स्वाहा अग्निभुक्तज स्वाहा तेजभुक्तज स्वाहा पृथिवीभुक्तज स्वाहा मोक्षगन्धर्वाप्तज स्वाहा अग्निज्येर्णं वेदज्येर्णं दहोज्येर्णं पृथिवेज्येर्णं समद्वाविषाहृतेन आद्यसेजं पूर्णाहुति इंद्राय स्वाहा पूर्णाहुतिमुत्तमां ज्योतिं पूर्णाहुतिः मुहूर्तो महांतो अग्निस्तृप्तगो जौ स्तृप्तगो पृथिवे तृप्तगो ब्रह्माद्यासावेः पौत्रं पौत्रमे भूयां स्वाहा पूर्णं पूर्णमे भूयां स्वाहा दक्षिणदप्रदोपनया उत्तरदप्रदोपनया पश्चिमदप्रदोपनया प्राच्यां विष्णोः सदनमसीं ग्रन्थिं सङ्गृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्याप्यायन्तां वोषधयो विश्वभेजर स्वाहा भूतस्मादेजते भस्ममालित्या तस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् त्रयाग्निर्भवते आदित्यस्तोमो नमः त्रयार्षं तमुदग्ने त्रयार्षं गस्तदग्ने त्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपोहिष्टामयोपस्थानमूर्त्यै जनादुना अहेरणाय चक्षसे योगस्मृतमोदस्तस्य वादीय तेनः सतेरेव मातरः तस्मारङ्गमावो यस्वक्षयाय जन्मदाम् आपो जनयता जनः दिविश्रय स्वान्तरिक्षय दद्माम् पृथिव्याः सम्भवर्त्यसमसे ब्रह्मवर्चसाय त्वाम् अनुरयीनाम् आपो जनयता जनः स्वमेश्वरस्तमयज्ञोपदे नमस्य यत्तेदं वाचनं वाग्दे जातवेशे भगवान् तृप्ततो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात्
శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. బ్రహ్మాముద్వాసయామి, స్వముద్వాసయామి, అగ్నిముద్వాసయామి. ఆదిత్యముపగస్య యజ్ఞేశ్వరాయ మహా పురోభారనైవేద్యం సమర్పయామి. ఆజ్యోభారం సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నः పరదా భవంతో తస్స బ్రహ్మార్పితమస్తు. సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జప హోమ అర్చన ధ్యానములచే మనం మోక్షాన్ని పొందవచ్చు. అయితే వాటిల్లో యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అంటూ వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. యజ్ఞములందు దేవతలకివ్వబడిన హవిస్సు వాయువులో లీనమై అంతరిక్షంలో వ్యాపించి సూర్యుని వరకు వెళ్ళి మేఘాలలో కలిసిపోయి వర్షించి భూమిని అభిషిక్తం చేసి భూమిని సస్యశ్యామలం చేస్తూ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేటట్లు చేస్తుందిట. అందుకే శ్రీవారి కళ్యాణోత్సవంలో ప్రప్రథమంగా ప్రధాన హోమాన్ని నిర్వర్తించారు. ఇప్పుడు చేసినటువంటి లాజోహోమము అమ్మవార్ల పక్షాన శ్రీవైఖానస కైంకర్య పరులు ఈ లాజోహోమాన్ని పూర్తి చేశారు. దానిలో హోమద్రవ్యంగా పేలాలను అప్పాలను నివేదించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి యాగరక్షను స్వామివారి లలాటానికి అమ్మవార్ల లలాటాలకు ధరింపజేసి వారు ధరించారు. ఆ తదుపరి వారణమాయనం అన్నటువంటి కార్యక్రమాన్ని తాళపాక వంశీకులు శ్రీవైఖానస కైంకర్య పరులు జరిపించారు. అదిగో ఆ పుష్పమాల పరివర్తనాన్ని అర్చక స్వాముల వారు ఇప్పుడు జరిపిస్తున్నారు. శ్రీదేవి అమ్మవారు తన కంఠంలో అలంకరించినటువంటి ఆ పుష్పమాలికను స్వామివారికి ధరింపజేస్తున్నారు అర్చక స్వాముల వారి రూపంలో. ఇప్పుడు స్వామివారు తన కంఠానికి అలంకరించినటువంటి ఆ పుష్పమాలికని భూదేవి అమ్మవారికి సమర్పించడంతో నూతన వధూవరులు కాస్త నూతన దంపతులై ఒకే ఆసనంపైకి స్వర్ణసింహాసనంపైకి వేంచేపు చేస్తారు. స్వామివారి యొక్క సమస్తమైన అనుగ్రహాన్ని పొందడానికి శ్రీవారి కళ్యాణోత్సవ కైంకర్యం అనేది విశేషంగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తోంది. సర్వ కళ్యాణ సంపూర్ణ గుణరాశి సమాశ్రయుడైనటువంటి స్వామివారి చెంతకి ఉభయ నాంచారులు కూడా చేరుతున్నటువంటి సమయం. ఆబాల గోపాలము కూడా స్వామివారి నామంతో ఎలుగెత్తి స్వామిని కీర్తించేటువంటి శుభ సమయం. స్వామివారి చెంతకు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు చేరుతున్న సమయం. స్వామివారు సంప్రీతులై భక్తుల కోరికలన్నిటినీ అనుగ్రహించేటువంటి శుభ తరుణం. కాబట్టి భక్తులమైన మనమందరము కూడా మన మనోసంకల్పాలను స్వామివారికి మనవి చేస్తూ గోవింద నామంతో పరవశిస్తూ స్వామివారి పాదాల యందు మన యొక్క దృష్టిని కేంద్రీకరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆశాంతము అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఉపచారాలతో శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్న ఈ కైంకర్యంలో అక్షతారోపణ కార్యక్రమం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు ఓ